నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారి పరిస్థితుల గురించి మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. వారి సమస్యలు పరిష్కరించాలని, వారికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఏదైతే ఐఆర్ కానీ, పీఆర్సీ కానీ దానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేయాలి అని మా ఛానల్ తరపున కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించి అనేక మంది మాకు కాల్స్ చేసి మాట్లాడుతున్నారు, వారి అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే, ఆగస్టు 10వ తేదీన చర్చలు అన్నారు. మరి ఉద్యోగ సంఘ నేతలు ఆ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవట్లేదు? ఇప్పుడు ఏ కార్యక్రమం జరగాలన్నా ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కీలకం కాబట్టి, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు కాబట్టి, మరి ప్రభుత్వంతో ఎందుకు ఆ రకమైనటువంటి విధానమైనటువంటి చర్చలు జరపట్లేదు? మీరు 10వ తారీఖున అన్నారు కాబట్టి, మేము ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించి అయితే వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మరి ఆయన వారు ఇచ్చినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి మాట ఏదైతే ప్రామిస్ ఉందో దానికి సంబంధించి గుడ్డిగా నమ్మేసి మేము వాయిదా వేస్తున్నాం, మా ఉద్యమాన్ని కొద్ది రోజులు పక్కన పెడుతున్నాం అన్నారు. మరి అదే రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి ఆ ఉద్యోగ సంఘ నేతలు మరి ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇలా వెళ్తాం ముందుకి, ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఎట్లయినా సరే ఈసారి మనకి ఐఆర్ రావాల్సిందే, పిఆర్సీ దానికి సంబంధించి కమిషన్ వేయాల్సిందే, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ తీరుస్తారు, మీకెందుకు మేము ఉన్నాం అని చెప్తున్నటువంటి ఈ ఉద్యోగ సంఘ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనికి సంబంధించి అసలు డెడ్లైన్ ఎప్పుడు? అసలు మమ్మల్ని అయోమయ గందరగోళానికి గురి చేసేటువంటి వారు ఈ ఉద్యోగ సంఘ నేతలు. కాబట్టి మీ విధానం మార్చుకోవాలి, లేని పక్షంలో మీ మీద ఉద్యమం చేయాల్సి వస్తుంది అని ఉద్యోగులంతా ఒక అంగీకారానికి వచ్చారట, ఒక తీర్మానం కింద చేసుకున్నారట. జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మి 2 ఏళ్ల పాటు మీరు ఏది చెప్తే అది తల ఊపాం, మీరు అక్కడ వాళ్ళ దగ్గర తల ఊపుతారు. కనీసం ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు, అది కేవలం మీరే కారకులు. దానికి సంబంధించి తాజాగా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారట సెక్రటరియట్లోనూ మరికొన్ని విభాగాలు. దానికి సంబంధించి ఏ రకమైనటువంటివి ఉద్యోగ సంఘ నేతలకు సంబంధించినటువంటి ఎన్నికలు, మరి సంబంధించినటువంటి విరాళాలు, ఫండ్స్, వీటి విషయంలో మీరు ఎంతో పారదర్శకతతో ఉంటారు. మరి ఈ విషయంలో ఎందుకు ఉద్యోగుల తరపున మీరు మాట్లాడటం లేదు? ఉద్యోగుల తరపున ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? అంటే మీ రాజకీయ స్వలాభం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రకమైనటువంటి విధానంతో మీరు ఉండడం కరెక్ట్ కాదు అనేది దానికి సంబంధించి నిలదీశారు అనేది ఒక చర్చ జరుగుతుంది ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగుల్లో కూడా. దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి? ఆగస్టు 10వ తేదీన మీరు ఖచ్చితంగా చర్చలు జరుపుతాం, మేము మీ యొక్క ఉద్యమాన్ని, ఆందోళనను వాయిదా వేసుకోండి, విరమించుకోండి అని ఆ రోజు చెప్పినటువంటి మంత్రుల్ని మీరు ఎందుకు అడగట్లేదు? 10వ తారీఖున చర్చలు అన్నారు కదా, మరి 10వ తారీఖు గడిచిపోయింది, అసలు ఎప్పుడు చర్చలు మాతో జరుపుతారు? మరి ఈ రకమైనటువంటి విధానం లేకపోతే ఎట్లా మిమ్మల్ని నమ్మేది అని చెప్పి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ సంఘ నేతలు అయితే మామూలుగా అయితే తక్కువగా వారు గతంలో ఉన్నటువంటి విధానంతో లేరు, వారు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, అయోమయం గందరగోళానికి గురవుతున్నారు. వారు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి అనేది వారికి తెలుసు, కానీ అది బయటపడనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక కార్యాచరణ అనేది రూపొందించుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ ఉంది కాబట్టి మరి వాటిని మనం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక ధర్నా జరుగుతూనే ఉంది. తాజాగా 2 రోజుల నుంచి జోడాస్ జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. మరి ప్రభుత్వం ఇదే రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా చేసింది. ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో అందరికీ తెలుసు. మరి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకుండా ఉండాలి అంటే దానికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి విధానంతో నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి మేలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కూడా న్యాయం చేయాలి. మరి ఆ విషయంలో ఎందుకు మీరు వెనక్కి తగ్గుతున్నారు? తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసినటువంటి దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏ రాష్ట్రం కూడా అన్ని అప్పులు చేయలేదంట, కోట్ల రూపాయలు. దానికి సంబంధించి అధికారిక లెక్కలు బయటకు వచ్చాయి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక భారంలో ఉంది. కానీ అనవసరమైనటువంటి పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మరి మమ్మల్ని కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానంతో చూసి మా సమస్యలను పరిష్కరించే విధంగా ఆర్థికపరమైనటువంటివి నిర్ణయం తీసుకోవాలి కదా అనే ఒక డిమాండ్ కూడా ఎక్కువైంది. మరి అసలు ఉద్యోగ సంఘ నేతలతో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు జరపాలి. దానికి సంబంధించి ముఖ్యమంత్రితో చర్చలు అన్నారు. దానికి కూడా ఎప్పుడనేది ఏమీ ఒక ప్లానింగ్ అనేది లేదు. కాబట్టి వెంటనే దానికి సంబంధించి ఎప్పుడు జరుపుతారు ఏంటనేది మీరు తెలుసుకొని మాకు కమ్యూనికేట్ చేయండి అని చెప్పి ఉద్యోగ సంఘ నేతల్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయట. మరి చూడాలి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయా? జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం, అందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చర్చలు జరిపిన తర్వాత వారికి సానుకూలమైనటువంటి నిర్ణయంతో సమస్యల పరిష్కారానికి ఒక రకమైనటువంటి క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఐఆర్ ప్రకటించాలి, వెంటనే డిఏలు విడుదల చేయాలి, ఇతర పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ క్లియర్ చేయాలి అనేది వారు కోరుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.